హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నా స్టైల్ ఎగ్ శాండ్విచ్ చూపిస్తున్నాను. నేను చేసే ఈ శాండ్విచ్ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా 4 ఎగ్స్ తీసుకొని ఈ ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ఆనియన్, టమోటా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఈలోపు ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇలా బాయిల్ అయిపోయిన ఎగ్ని ఎగ్ స్లైస్లో పెట్టి ఇలా అన్నింటినీ స్లైస్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమోటా వేసుకోవాలి. తర్వాత సరిపడా సాల్టు ఇంకా పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతా. తర్వాత గ్రీన్ చట్నీ రెడీ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత సాల్టు, కొద్దిగా షుగరు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా కర్డ్ వేసుకొని ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను 8 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను. 4 శాండ్విచెస్ చేస్తున్నాను. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక స్లైస్ బ్రెడ్ని తీసుకొని బటర్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీని అప్లై చేసుకోవాలి. తర్వాత ఇందాక రెడీ చేసి ఉంచుకున్న ఎగ్ మిక్స్ని కొద్దిగా పెట్టుకోవాలి ఇందులో. తర్వాత ఇంకొక స్లైస్ బ్రెడ్ తీసుకొని బటర్ అప్లై చేసి కొద్దిగా టమోటా కచప్ని అప్లై చేసి ఈ స్లైస్ని దీనిపైన పెట్టేసుకోవాలి. తర్వాత శాండ్విచ్ మేకర్ని తీసుకొని కొద్దిగా బటర్ అప్లై చేసి బ్రెడ్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసి స్విచ్ ఆన్ చేసుకోవాలి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇలా రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది. శాండ్విచ్ రెడీ అయిపోగానే ఇలా గ్రీన్ కలర్ లైట్ వస్తుంది. తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని ఇలా శాండ్విచ్ మేకర్ని ఓపెన్ చేసి ఈ శాండ్విచ్ని కట్ చేసుకోవాలి నైఫ్తోని. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.